विशदीकृत सौध मध्ये मुक्तस्मिकट्टमणिरञ्जित हेम मञ्जे शुद्ध क्रियासुरवधू कलिलोपचारै उत्तिष्ठ सुन्दर गणनायक सुप्रभातम् पीताम्बरनं मृतिदेन मतंग कन्या वक्षोज चन्दन ममेन भुजान्तरेण कण्ठेन लग्नतिलकेन च पुष्पतल्पात् उत्तिष्ठ सुन्दर गणनायक सुप्रभातम् वीणामृतङ्गपनवादि विचित्रवाद्यै गायन्ति नागललनास्तव पुण्यकीर्तिम् शृण्वन्निदं मधुरगीतममन्तहर्षः उत्तिष्ठ सुन्दर गणनायक सुप्रभातम् सप्तर्षयस्य रचनिर्मधुकैटभारी इन्द्रादिदेवनिकरस्वनकारयश्च कंक्षन्ति दर्शनमनन्यदया प्रसन्नाः उत्तिष्ठ सुन्दर गणनायक सुप्रभातम् वेदास्तवोपनिषद्निकरेण मुर्गाः ब्रह्मा प्रणम्य शिरसा परमेशि मुख्यैः भक्त्यास्तु वन्दिकृतकेतरवाञ्छिदैस्त्वाम् उत्तिष्ठ सुन्दर गणनायक सुप्रभातम् अत्युन्नतो दिववनो वृषभक्तपुड्मान् श्रेतस्थुरङ्गमवतिष्णवगस्य पृष्णा त्वद्दर्शनाय परतां विनकेन तिष्ठन् उत्तिष्ठ सुन्दर गणनायक सुप्रभातम् बुद्धिव्यतां नवधृतै विगन्धतैलैः धृत्वा सुवर्णकलितान् कवयः प्रदीपान् वाञ्छन्ति चानुतुरमण्डलमीक्षितं त्वाम् उत्तिष्ठ सुन्दर गणनायक सुप्रभातम् ధర్మానికి అధిపతి యముడు కాబట్టి యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో నువ్వు సంతానాన్ని కనబరుస్తుంది అన్నాడు. ఎంత సంస్కారం కలిగినటువంటి హృదయమో ఆలోచించండి. పుట్టిన కుమారుడు చాలా గొప్ప పండితుడు కావాలి, లేదా చాలా గొప్ప భాగ్యవంతుడు కావాలి, లేదా గొప్ప గొప్ప పదవులు గలవాడు కావాలి, లేదా అందగాడు కావాలి, ఇలాంటి కోరికలు కాదు. నాకు పుట్టబోయే కుమారుడు చాలా గొప్ప ధర్మాత్ముడు కావాలి అని కోరుకున్నాడు. అది ఆయన యొక్క సంస్కారం. అలాగే తప్పనిసరిగా మీ ఆజ్ఞ నెరవేరుస్తాను అని ఆమె యమధర్మరాజును ఉపాసన చేసింది. ఆయన యొక్క దయ వల్ల ఈ కుంతి గర్భవతి అయింది. 1 సంవత్సరం కాలానికి ధర్మరాజును ప్రసవించింది. శాత్రవజైత్రతే జమునా సర్వదిశల్వెలు గంగా ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్రముఖగ్రహ ప్రతతి మేలుగా ఆభిజిదోదయంబునన్ పుత్రుడు ధర్ము అంశమున పుట్టే పుత్రుడు ధర్మునంశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి. ఫాల్గుణ బహుళ అష్టమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా గ్రహబలం, చంద్రబలం, తారాబలం అంతా కూడా మంచి అనుకూలంగా ఉచ్చస్థితిలో ఉన్న వేళ ఆ యమధర్మరాజు యొక్క అంశతో సర్వధర్ముడై ఒక సుతుడు ఉదయించాడు. ఆయనే మనం అంతా ధర్మజుడు, ధర్మరాజు అని పిలుస్తాం. అలా ఎప్పుడైతే మొట్టమొదటి సంతానం కలిగిందో అందరికీ కూడా చాలా ఆనందం కలిగింది. దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. భావి భారతదేశానికి నాయకుడు ఇతడే అని అందరూ కూడా వేణోళ్లు కొనియాడారు. ఈ సంగతి హస్తినాపురంలో ఉన్నటువంటి గాంధారికి తెలిసింది. అంతకుముందే గాంధారి కూడా గర్భవతి అయింది, కానీ ఇంకా సంతానం కలగలేదు. ఈలోగా కుంతికి సంతానం కలిగింది. దాంతో ఎక్కడ లేని అసూయ వచ్చేసింది. నేను పెద్దదాన్ని, నా తోటికోడలు కుంతి నాకంటే చిన్నది, నాకంటే చిన్నదైన కుంతికి నాకంటే ముందు సంతానం కలగడమా?
ఇప్పుడు ఈ పైన నాకు సంతానం కలిగిన ఓ ప్రయోజనం ఏముంది? ఈ రాజ్యానికి వారసుడు ఎవరు పెద్దవాడు అతడే అవుతాడు కదా. కుంతి కుమారుడు పెద్దవాడయ్యాడు కనుక ఆ కొడుకు రాజ్యం చేస్తాడు. నాకు పుట్టే సంతానానికి రాజ్యార్హతే లేకుండా పోతుంది. ఇంకెందుకు సంతానం కలిగిన ఒకటే కలక్కపోయినా ఒకటే అని కొత్త ఉడికిపోయి కడుపును దబదబా బారేసుకుందండి ఆవిడ. ఎప్పుడైతే బారేసుకుందో గర్భపాతం జరిగిపోయింది. అలా గర్భపాతం జరగడంతో ఒక పెద్ద మాంసఖండం బయటపడింది. వెంటనే సంగతి తెలిసింది వ్యాస మహర్షికి. ఒక్క క్షణంలో వచ్చి వ్రాలాడు అక్కడ, చాలా తప్పు చేశావు. నీలాంటి వ్యక్తి పొందకూడని తొందరపాటు, ఉండకూడని అసూయ ఇవాళ నీ హృదయంలో ప్రవేశించింది. దానివల్ల అనవసరంగా పుట్టవలసిన సంతానాన్ని పాడు చేశావు. అయినా ఏమీ ప్రమాదం లేదు, నేను దాన్ని సంరక్షించడం కోసం వచ్చానప్పుడు అని మొత్తం ఆ మాంసఖండాన్ని 101 భాగములుగా చేశాడు. 101 నేతికుండలు తెప్పించమన్నాడు. ఆ 101 నేతికుండల్లోనూ 101 మాంసపు ముద్దలు కూడా పెట్టి ప్రతిరోజు చల్లటి నీళ్లు జల్లుతూ దీన్ని సంరక్షిస్తూ ఉండండి. కొంతకాలానికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తారు వీటిలోంచి. ఇప్పుడు చేసిన తొందరపాటు పని తర్వాత మాత్రం చెయ్యొద్దు సుమా అని హెచ్చరించి మరీ వెళ్ళాడు. మరి ఆ వ్యాసుడేమిటో, ఆ వ్యాసునికి ఉన్నటువంటి తపస్సంప్రాప్తమైనటువంటి సాంకేతిక విద్యా శక్తి ఏమిటో, కుండలలో నుండి అంటే గర్భపాతం జరిగిన తర్వాత కూడా అందులో నుండి బిడ్డ ఉద్భవించేటువంటి శక్తి ఆయన ఆనాడు వ్యాస మహర్షి ప్రదర్శించడం జరిగింది. సరే, అక్కడ అలా ఉంది కదా. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని ప్రస్తావించుకోవాలి. భారతం మహాఘోరమైనటువంటి సంగ్రామం జరిగింది కదా. ఈ మహాఘోర సంగ్రామం జరగడానికి కారణం ఎవరై ఉంటారు, మూల కారణం, ఆది కారణం ఎవరు అని అడిగితే, ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడు దాశరాజు మొదటి కారణము అని చెప్పుకున్నాం. ఎందుకంటే దాశరాజు ఆనాడు దుర్మార్గమైనటువంటి కోరికలు కోరి ఆ భీష్ముడు పెళ్లి పెడాకులు లేకుండా ఉండిపోయే పరిస్థితిని ఏర్పాటు చేసి ఉండకపోతే, భీష్ముడి వివాహం చేసుకుని ఉంటే, అతనికి సంతానం కలిగి ఉంటే అతను రాజు, అతని సంతానం రాజులు అవుతారు, వారి సంతానం రాజులు అవుతారు, రాజ్యం ఎవరిది అని ప్రశ్నే లేకపోను. అలా అతను అడ్డు పెట్టడం చేత ఇంతకు చేసి తన మనవలు అసలు ఆయుర్దాయమే లేక, వంశమే లేకపోబట్టి మళ్ళీ వేరే ధర్మాలు, న్యాయాలు, వేరే త్రోవలు అనుసరించి సంతానం కలగడం, ఒకరు గుడ్డివాడవడం, ఒకడు పాండుదేహం అవ్వడం, అసలు ఎవరు రాజ్యం చేయాలో ఎవరికి అధికారం లేకపోవడం, చివరికి అదొక ఉమ్మడి రాజ్యం కింద తయారవ్వడం, ఇలా తయారైన వ్యవహారం. ఇది ఉమ్మడి రాజ్యంగా ఉంది కనుక ఇప్పుడు పుట్టబోయే సంతానంలో ఎవరు పెద్దవాడైతే వాడికే రాజ్యం దక్కేస్తుంది. కాబట్టి కుంతికి ముందుగా జన్మించాడు కనుక వాడే రాజు అవుతాడేమో అనే భయం పట్టుకుని, అలా కుదరదు, నా కొడుకు మాత్రమే రాజు కావాలి అనే తీవ్రమైన అసూయకు లోనై గాంధారి కడుపు బాదుకుంది కదా. ఇప్పుడు రెండవ కారణం మహాభారత సంగ్రామానికి గాంధారే, ఇంకెవరూ కాదు. గగమమ్మ దదమమ్మ గగమ తదమ గగమ దదమ గమ దమ గమ గలిత గమద. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే పాడరే. కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి, అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి, అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. వెండి బయడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. వెండి బయడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. పాడరే పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే పాడరే.
శిలా జలముల బాయక తొడనీలాడి ఇవలా నవలతాము ఏటి దరువులా భవన శిలా జలముల బాయక తొడనీలాడి ఇవలా నవలతాము ఏటి దరువులా జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటానా తప్పక జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటానా తప్పక పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి వెలసి చూడరే పాడరే పాడరే పొందుగా కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగా చల్లులాడుచు పొందుగా కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగా చల్లులాడుచు అందమైన వెంకటాద్రి అహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు అందమైన వెంకటాద్రి నహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి వెలసి చూడరే పాడరే 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 భారతీయ సంస్కృతిలో విగ్రహారాధన నమ్మకమే కాదు, శాస్త్రము కూడా. ఇది గుర్తుపెట్టు. ఎలా శాస్త్రం? మన విగ్రహారాధన అనేది బోల్డంత సైన్స్ ఉంది. సైన్స్ ఉంది కనుకనే నువ్వు ఇంట్లో విగ్రహం పెట్టుకునేటప్పుడు ఏ లోహం పెట్టుకోవాలి, స్వర్ణమో రజతమో పంచలోహమో వెండో ఇత్తడో చెప్పాడు. అంతేగాని ఎర్రపొక్క పెట్టుకో, రాయి పెట్టుకో, ఇలాంటివి ఏవో చెప్పలేదు కదా. ఒక రాయి పెడితే ఏ రాయి పెట్టాలో చెప్పాడు. అంతే కదా. విగ్రహమే కాదు, మీరు చిత్రంగా ఎప్పుడైనా ఆలోచించండి. మీరు ఎప్పుడు ఆలోచించలేదు మన సంస్కృతి గురించి. భగవంతుడిని ఆరాధించేటప్పుడు కలశం పెడతాం. లక్ష్మీదేవిని వరలక్ష్మి పూజ చేసేటప్పుడు కలశంలోనే చేస్తాం. ముందు మొహం పెట్టుకోవడం, కొందరు జుట్టు పెట్టడం, ఇవి తర్వాత వచ్చినటువంటివి. వాళ్ళ మనస్తృప్తి కోసం పెట్టుకున్నవే కానీ శాస్త్రం చెప్పింది మాత్రం కలశమే. కలశం అంటే లోపల నీళ్లు, నీళ్ళలో ఉత్తమమైన పదార్థాలు, పైన పల్లవములు, పల్లవముల పైన మన ఫలం. ఇంతకు తప్ప మొహాలు పెట్టడాలు, జుట్లు పెట్టడాలు తర్వాత మా ఇంటి ఆనవైతే ఏంటి పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ అది కాదు అసలు శాస్త్రం, కలశమే. ఎందుకంటే మనం ఆకారంకి ముచ్చటపడ్డాం కనుక దీనికి ఆకారం పెట్టాలని ప్రయత్నం. కానీ కలశంలో ఎన్ని దేవతలను చేస్తాం మనం? ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, కలశం. ఏదైనా ప్రత్యేకమైన హోమం చేయాలంటే కలశం, కలశంలో పెట్టాం. కనుక హిందువుల ఆరాధన అంటే ఏంటో తెలియాలి కదా. ఇవన్నీ సాధన భక్తులు, ఇవన్నీ ముఖ్యం. సిద్ధభక్తుడికి ఎక్కడైనా విష్ణువే. సిద్ధభక్తుల గురించి సాధన భక్తులు ఉన్న వాళ్ళకే చెప్తున్నాను నేను ఇక్కడ. స్వాశ్రమ ధర్మాచరణ తర్వాత కృష్ణ ప్రతిమార్చన అన్నాడు కదా. ప్రతిమని చేసేటప్పుడు మన నియమాలు ఉన్నాయి. కేవలం మన నమ్మకమే అయితే ఏదైనా పెట్టుకోవచ్చే, మరి ఇదే పెట్టుకోవాలని ఎందుకు చెప్పారు? శాస్త్రం అని. అలాగే మన ఆలయాల్లో ఏదో పెట్టేసి రాత్రి అందరూ వెళ్ళి దండం పెడుతున్నారా? ప్రతిష్ఠ చేస్తే ఒక పద్ధతి ఉంది. స్వయంభూ ఆలయాల్లో మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎంత పని ఉందండి వాటికి. ఆ విగ్రహానికి శిల సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి, చెక్కడం దగ్గర నుంచి, ఆ చెక్కిన దానికి జలాదివాస, ధాన్యాదివాస, శయ్యాదివాస, పుష్పాదివాస, క్షీరాదివాసాలు చేసి దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని జపించి, దాన్ని యజ్ఞం చేసి, దాని ధారణంతటి యంత్రంలో వేసి, తర్వాత మంత్రాదులతో పద్ధతులతో ప్రతిష్ఠ. ఎంత ప్రాసెస్ ఉందే. ఇంత ప్రాసెస్ నువ్వు ఏమాత్రం స్టడీ చేయకుండా ఇది ఒక నమ్మకం అంటే నేను మూర్ఖుడానికి ఏమనాలి? ఇక్కడ పద్ధతి ఉందా లేదా? కనుక అక్కడ ఒక భావాన్ని వాడు పెడుతున్నాడు. కనుక ఒక్కడు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో హిందువుల యొక్క ఆలయాల్లో నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాటిలో శక్తి ఉంది. ఇది ఇక్కడ అది ఇందులో ఉన్న ప్రత్యేకత. నమ్మకం అనకు. అయితే ఇంకోటికి ఎందుకు కలగట్లేదు, మనకే ఎందుకు కలుగుతుంది అంటే అది వాడి ప్రారంధం అంతే. పశువు వచ్చి అలా చూస్తుండే, దానికి కలగలేదు. ఎందుకంటే పశువు. మనం ఏం చెప్తాం దానికి? నీకు సైన్స్ ఉంది, సంస్కారం ఉంది, అందులో పుట్టావు అంతే, ఇంకోటి ఏం లేదు ఇక్కడ.
తెలిసింది కదా. కనుకనే ప్రతిమారాధన ఇత్యాదుల్ని అనడానికి లేదు. అయితే సాకార ఉపాసన ప్రతిమారాధన కలిపేయవద్దు. ఆ సాకారాన్ని ప్రతిమ యందు ఆవాహన చేస్తున్నావు, అవునా లేదా? అంతేకాదు, గణపతి పూజ చేస్తాం, పసుపు ముద్దలో చుట్టేసి ఆకు మీద పెట్టి పూజ చేసేస్తాం. ధ్యానించేది ఎవరిని? చతుర్భుజం పాశాంకుశ ధర్మం వాడిని. అంటే ఆ దివ్యమైన ఆకారాన్ని ఆ ముద్దలో పెడుతున్నావు. నువ్వు మంత్రంతో పిలిస్తే దేంట్లోనైనా వస్తాడు. కానీ భక్తుడికి భగవంతుడు అందుబాటులోకి రావాలి. ఎందుకంటే నువ్వు బాహ్యంగా ఆయన్ని ఆరాధించేటప్పుడు సమర్పణ అనేది చేయాలి, ద్రవ్యయజ్ఞం చేయాలి. ద్రవ్యయజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రంలో వేసేది యజ్ఞం పద్ధతి వేరే ఉంది. మరి సమర్పణ చేయాలి అన్నప్పుడు ఎవరికి ఇస్తావు నువ్వు? ఎందుకు ఇవ్వాలి? నువ్వు తింటున్నావు కనుక ఆయనకి ఇవ్వాలి, నువ్వు కట్టుకుంటున్నావు కనుక ఆయనకి వస్త్రం ఇవ్వాలి. కనుక నువ్వు ప్రాకృతిక పదార్థాలు అనుభవించుతున్నంత కాలం ఆ భగవంతుడికి సమర్పించి అనుభవించాలి. సమర్పణ ఎలా చేస్తావు నువ్వు? అందుకు విగ్రహం, ఒక ఆలంబన ఇది పెట్టి దానికి నువ్వు పరమాత్మ సమర్పించదలుచుకున్నవన్నీ సమర్పిస్తూ ఉంటావు, అవునా లేదా? అక్కడ సమర్పించినప్పుడు ధ్యాన శ్లోకం బోల్డ్ ఉంది. కోటి సూర్య ప్రతీకాశం అంటాం. అక్కడ ఉన్నదేమో నల్లగా ఉన్న రాయి, నువ్వు కోటి సూర్య ప్రతీకాశుడిని ధ్యానిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకే తెలుస్తుంది విగ్రహం ఒక ఆలంబన మాత్రమే, అది ఆలంబన మాత్రమే. రాగితీగ ఆలంబన, విద్యుత్ శక్తి సబ్జెక్టు, అవునా లేదా? రాగితీగ ఒక ఆలంబన, దానిలో విద్యుత్ శక్తి పొందుతున్నాం. అలాగే భగవత్ శక్తిని, విద్యుత్ శక్తిని రాగితీగ ద్వారా ఎలా పొందేవో భగవత్ శక్తిని విగ్రహం ద్వారా అలా పొందుతున్నావు. రాగితీగ ద్వారా విద్యుత్ శక్తి పొందడానికి ఎలాంటి ప్రాసెస్ ఉందో భగవత్ శక్తిని విగ్రహం ద్వారా పొందడానికి అలాంటి ప్రాసెస్ ఉంది. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. 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 పార్వతి తనయా శరణం గణేశ పరమేశ్వర సుత శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. శ్రమధనాయక శరణం గణేశ ప్రథమ పూజిత శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. విఘ్ననాశక శరణం గణేశ వికటనామక శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. ఘన గజవదన శరణం గణేశ హిమనగ సదన శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. మూషిక వాహన శరణం గణేశ మోదక ప్రియా శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. కుమారాగ్రజ శరణం గణేశ ప్రమోద కారణ శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. వరలంబోదర శరణం గణేశ వాత్సల్యాలయ శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. అవిఘ్న కారణ శరణం గణేశ అహితవారణ శరణం